అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. నేనెక్కడో ఎడార్ల లేను, రాజస్థాన్ లో లేను, ఏదో ఇసుక దిబ్బలలో లేను. బాబు కేసీఆర్ గారి 9.5 ఏండ్ల పాలనలా ఎప్పుడు ఎండని వాగులల్లా రిజర్వాయర్లున్నా ఈ గుంపు మేస్త్రి వచ్చిన తర్వాత 105 రోజులల్లా ఎండిన వాగులల్లున్నా, ఎండిన రిజర్వాయర్లున్నా. బాబు కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందట లక్షల కోట్ల అప్పులు చేసిండు. కుటుంబ పాలన, అవినీతి అది అని మరిగిన సన్నాసులు వాళ్ళ మాటలు విన్న జనాలు పాపం నిబ్బరపోయి ఏది ఆలోచించలే. మరి ఈ 105 రోజులల్లా గుంపు మేస్త్రి చేసిన ఘనకార్యం ఏంద్రయ్యా అంటే ఏం చేసిందంటే అప్పులు అప్పులు అని మురిగింది కదా. రోజుకు 156 కోట్ల అప్పులు తెచ్చి ఈ 105 రోజులల్లా 16,400 కోట్ల అప్పులు చేసిండు. మరి ఏ సంక్షేమ పథకం కొత్తగా ప్రవేశపెట్టిందని అప్పులు చేసిండు? ఏ సంక్షేమ పథకం ఏ ఇంటికి చేరిందని అప్పులు చేసిండు? గత ప్రభుత్వము కేసీఆర్ గారు 7,700 కోట్లు రైతులకు రైతు బంధు ఇవ్వాలని జమ చేసి పెట్టిన ఆ 7,700 కోట్లు ఏడిపోయినాయి. రైతు బంధు పెంచిండా? రైతు బీమా పెంచిచ్చిండా? లేకపోతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చిండా? లేకపోతే ఇంటింటికి అత్తకు పెన్షన్ ఉన్న కోడలకు 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి అది ఇట్లా ఇచ్చిండా? గ్యాస్ ను 500కే ఇస్తా అన్నాడు, తూతూ మంత్రంగా ఓపెన్ చేసిండు. ఇంతవరకు ఎవరికన్నా అందిందా? రైతులకు బోనస్ 500 ఇస్తా అన్నాడు, అదేమన్నా ఇచ్చిండా? పెన్షన్లు 2,000ను 4,000 పెంచుతా అని చెప్పిండు, అదేమన్నా పెంచిండా? మరి ఎందుకు చేసినవురా అయ్యా అప్పులు అంటే ఆ గేట్లెత్తుతా గేట్లెత్తుతా అంటాడు. అరే గా గేట్లెత్తుతా నీళ్ళు వస్తాయిరా బాబు అని మేము వస్తుంటే నా పార్టీ గేట్లెత్తుతా, ప్రతిపక్షం ఉండకుండా చేస్తా, గివేం రాజకీయాలు, గివేం దిక్కుమాలిన పనులు, గివేం గేట్లెత్తుడు? నువ్వేమన్నా గేట్ కీపర్వా? పేగులు తీసి మెడలేసుకుంటా, లేకపోతే మానవ బాంబైతా, లేకపోతే ఇష్టం వచ్చిన బూతులు తిడతా, కాలుతోటి దొక్కుతా, ఇదేం రాజకీయం రా అయ్యా భయ్యా? అడిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తా, ప్రశ్నించిన వాళ్ళను కొట్టిస్తా, ఫేస్బుక్ లలో పోస్టులు పెడితే ఫోన్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి పాస్వర్డ్లు అడుగుతా. అరే ప్రశ్నించే హక్కు దేశంలో ఎప్పటికైనా ఉంటది. అస్తలే వాటి ప్రశ్నిస్తాను. నువ్వు ఇలా నీళ్ళు ప్రశ్నించుడు బంద్ చేస్తావు, నువ్వు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ప్రశ్నించుడు బంద్ చేస్తావు, నువ్వు మెగా డిఎస్సీ చేస్తాను చూడు అదే చూపెట్టు ప్రశ్నించుడు బంద్ చేస్తాం. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అవి ఇచ్చినప్పుడు నిన్ను ప్రశ్నించకుండా ఉంచుతాము, పరిపాలన చూస్తా ఉంటాము నువ్వేం చేస్తున్నావని. గది ముచ్చట గాని ఏం పని పడితే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ నీ మాటలతోటి దూషించుడు, నీ పోలీసులు నీ అవి పెట్టి టార్చర్లు పెట్టుడు. ఇదేం పాలన రాయ్యా? ఇంద్రమ్మ రాజ్యం అంటే గిరేనా? ఎండబెట్టిన రాజ్యం గిరా ఇంద్రమ్మ రాజ్యం? వాగులలో నీళ్లు లేవు, వంకలలో నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు. కేసీఆర్ పాలన ఎట్లుండే, నీ పాలన ఎట్లుంది? 9.5 ఏండ్లకి ఎప్పుడన్నా ఇట్లా చూసినామా?